సాధారణంగా ఏదైనా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయంటే చాలు, ఇక ఆ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండే అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అది కామన్. ఇలాంటి సీక్వెల్ ఏకంగా దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత వస్తే ఇక ఆ సీక్వెల్ సినిమాపై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇండస్ట్రీలో ఇలాంటి సీక్వెల్ సినిమాలదే ఎక్కువగా నడుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా హీరో రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచినటువంటి ఒక మూవీకి పార్ట్ 2 రాబోతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజమౌళి గారి దర్శకత్వంలో రవితేజ గారు హీరోగా విక్రమార్కుడు సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వచ్చిన ప్రేక్షకులు కన్నరెప్ప ఆడకుండా సినిమాను చూస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విక్రమార్కుడు 2 సినిమాకు సంబంధించి ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్గా మారిపోయింది. ఈ సీక్వెల్ మూవీపై నిర్మాత కేకే రాధామోహన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన భీమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే రవితేజ గారు హిట్ అయిన మూవీ విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్గా సంబంధించి కథ సిద్ధంగా ఉంది అంటూ నిర్మాత కేకే రాధామోహన్ గారు చెప్పుకొచ్చారు. కానీ ఈ సీక్వెల్లో నటించడానికి రవితేజ గారు అంత ఆసక్తిగా లేరని, కానీ ఆయన ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే సీక్వెల్ మూవీకి కూడా అటు రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తాడని అందరూ అనుకుంటుండగా ట్విస్ట్ ఇచ్చాడు నిర్మాత. ఇక సీక్వెల్ మూవీకి రాజమౌళి గారు కాకుండా సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడంటూ చెప్పుకొచ్చారు. మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.